హలో ఫ్రెండ్స్. హరిహర వీరమల్లు నిన్న అంటే జూలై 24వ తారీఖున రిలీజ్ అయింది. మనందరికీ తెలిసిన విషయమే ఇది. కానీ ఇప్పుడు హరిహర వీరమల్లు పాజిటివ్ టాక్ అయితే దూసుకు వెళుతుంది. కొంతమంది నెగిటివ్ స్ప్రెడ్ చేసినప్పటికీ అది మొత్తాన్ని కూడా పక్కకు పెట్టేస్తున్నారన్నమాట రియల్ ఆడియన్స్. వాళ్ళు ఎలాగైనా సరే సినిమాని చూసి మంచి రివ్యూ అయితే మనకైతే అందిస్తున్నారు. అంతేకాకుండా ఈ మూవీ ప్రీమియర్ షోలు అయితే చాలా ఎక్కువగా పడ్డాయి. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లోనే హైయెస్ట్ ప్రీమియర్ షోలు కూడా ఈ మూవీకే పడినట్లయితే మనకైతే తెలుస్తుంది. అంతేకాకుండా ఈ మూవీ ప్రీమియర్ షోలకి 20 నుంచి 25 కోట్ల వరకు గ్రాస్ వచ్చినట్లయితే మనకైతే తెలుస్తుంది. ఓవరాల్ గా ఫస్ట్ డే చూసినట్లయితే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఓవరాల్ అంటే ఫస్ట్ డే కలెక్షన్ మొత్తం కూడా కలుపుకున్నట్లయితే ప్రీమియర్స్ అదే విధంగా ఫస్ట్ డే కలెక్షన్ మొత్తాన్ని కూడా కలుపుకున్నట్లయితే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఇప్పటి వరకు వచ్చిన మూవీస్ అన్నింటికంటే ఈ కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. అంటే మొదటి రోజు కొద్దిగా రికార్డ్ బ్రేక్ చేసినట్లు ఉంటుంది మన పవర్ స్టార్ గారు అనే విధంగా అయితే చాలా మంది మాట్లాడుతున్నారు. మూవీ మాత్రం చాలా 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 బాగుంది అంట. అంతేకాకుండా మన పవర్ స్టార్ గారు ఈ మూవీలోని చాలా నేచురల్ గా నటించారు. అంటే ఎవరో చెప్పినట్టు కాకుండా అతను ఆ క్యారెక్టర్ లోని జీవించాడు అనే విధంగా అయితే బయటకు వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. అంతేకాకుండా ఈ మూవీ ఎపిక్ కథకు సంబంధించింది కాబట్టి ఈ మూవీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనే విధంగా అయితే మాట్లాడుతున్నారు చాలా మంది. ఆల్రెడీ ఈ మూవీ చూసిన వాళ్ళు ఏ విధంగా అంటున్నారంటే పవర్ స్టార్ గారు ఒక మంచి రోల్ లో నటించారు. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఇలాంటి రోల్ లో నటించలేదు. కానీ ఇప్పుడు ఈ రోల్ తోని ప్రపంచానికి నేనేంటో చూపిస్తాను అనే విధంగా అయితే పవర్ స్టార్ గారు అనుకుంటున్నారు అనే విధంగా అయితే ఆడియన్స్ మనకైతే చెప్తున్నారు. అంతేకాకుండా ఇది లాంగ్ రన్ లోని చాలా కలెక్షన్లు అయితే రాబట్టాల్సి ఉంటుంది. ఎలాగలేదన్నా 120 కోట్ల బ్రేక్ ఈవెన్ తోనైతే మన ముందుకి మూవీ రావడం అయితే జరిగింది. మరి ఈ బ్రేక్ ఈవెన్ ని అందుకుంటుందా లేదా అన్నదైతే మీ మీదే వదిలేస్తున్నాను. ఎందుకు అంటే మన తెలుగు ఆడియన్స్ అయ్యుండొచ్చు, మూవీ ఆడియన్స్ అయ్యుండొచ్చు, ఎప్పుడు కూడా నమ్మడానికి వీల్లేదు. ఎందుకు అంటే మొదటి రోజు ఇంత పెద్ద కలెక్షన్లు ఇచ్చినప్పటికీ తొందరగానే ఆ కలెక్షన్ మొత్తాన్ని కూడా తగ్గించేస్తారు. అంటే మూవీ మొదటి రోజు ఎంత హైప్ ఉంది అంటే మన పవర్ స్టార్ గారు ఒక పెద్ద హీరో కనుక మరి ఆ ఫ్యాన్స్ అయ్యుండొచ్చు, అదే విధంగా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూసే విధంగా మూవీ ఉంటుంది కనుక ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వచ్చారు. మరి ముందుకి ఏమైనా కొద్దిగా నెగిటివ్ స్ప్రెడ్ అయినా సరే సినిమా మొత్తం మీద కలెక్షన్ భారీగా తగ్గే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. మరి మీరేమనుకుంటున్నారు? ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఐఆమ్ పవర్ స్టార్ ఫ్యాన్. మరి ఇంకా చూసినట్లయితే మరి పవర్ స్టార్ గారి కెరియర్ లోనే ఒక పెద్ద దిశగా అంటే ఇప్పుడు మొదటి రోజే ఇన్ని భారీ కలెక్షన్లు కొట్టుకున్న మన వీరమల్లు లాంగ్ రన్ లో ఇంకెంత అంటే 250 కోట్ల వరకు గ్రాస్ అయితే కలెక్షన్ చేయాల్సి ఉంటుంది. మరి అంత మార్క్ రీచ్ చెప్పగలుగుతా నేనైతే ఖచ్చితంగా అనుకుంటున్నాను. నార్మల్ యావరేజ్ మూవీస్ అంటే పాజిటివ్ టాక్ లేని మూవీస్ గతంలో వచ్చాయి కదా, పెద్ద పెద్ద కలెక్షన్ 200-250 కలెక్షన్లు వచ్చాయి కదా. మరి అలాంటి మూవీస్ కూడా ఇలా నెక్స్ట్ చిన్న చిన్న పాజిటివ్ టాక్ తోనే వెళ్ళే. కానీ ఇప్పుడు మన హరిహర వీరమల్లు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని మాట్లాడుతున్నారు. బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంది అనే విధంగా అయితే చెప్తున్నారు. మరి లాంగ్ రన్ లో మాత్రం ఈ మూవీ భారీ కలెక్షన్ తో దూసుకు వెళ్లే అవకాశం ఉంది అని అయితే నాకైతే అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.